మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొచ్చిన టిప్పర్ కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం, మరో 24 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు. అతివేగం అధ్వాన రహదారే కారణం. చేవేళ్ల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ఇక ప్రమాద స్థలంలో బీతావాహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి ఇక 3 అక్క చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి, కుమార్తె, 42 రోజుల వయసున్న మనవరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఇక ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఇక నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతులు ఒక్కొక్కరికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇక క్షణంలో ముంచేసిన కంకర కుప్ప. ప్రయాణికులు, కండక్టర్, పోలీసులు తెలిపిన ప్రకారం సోమవారం వేకువజామున 4:59 70 మంది ప్రయాణికులకు ఎక్కించుకున్న ఆర్టీసీ బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఓవర్లోడ్ వేసుకున్న ఈ కనకర 42 టన్నులు అట్లా ఉండాలంటే 60 టన్నుల పైన వేసుకున్నాడట ఓవర్లోడ్. అడిగేటోడే వాడు. సరే, ఆర్టీసీ బస్సు గురించి మాట్లాడదాం. ఆర్టీసీ బస్సులో 56 సీట్లు ఉంటాయి. 56 సీట్ల ఉన్న ఆర్టీసీ బస్సు 70-80 మంది 100 మందిని కుక్కి వెనుకకు అని ఆర్టీసీ కండక్టర్లు అంటారు కదా. మరి బస్సులో 2 వీలర్ మీద 3 పోతే ఆ పోలీసు వాళ్ళు ఆపి ఫైన్లు వేసి బండ్లను గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉంటారు. కార్లలో 5 కన్నా ఎక్కువ పోతే పోలీస్ స్టేషన్ లో పెడతా ఉంటారు. మరి ఆర్టీసీ బస్సు ఏం చేసింది అంటున్నాం. ఆర్టీసీ బస్సుకు పైన కూడా సీట్లు పెట్టపోయిన్లు, ఓపెన్ ఎయిర్, డబల్ ఛార్జ్ పెట్టి పైన కూడా ఓపెన్ ఎయిర్ అని సీట్లు పెట్టపోయిన్లు. మరి ఆర్టీసీ బస్కి ఏమన్నా సపరేట్ రూల్స్ ఉన్నాయా? 56 మంది ఉండాలి కదా. ఏదైనా ఘటన జరిగిన తర్వాత కూడా పొరపాటున అటు ఇటు అయితే కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు కదా వాళ్ళు. ఎటుపోతుంది వ్యవస్థలు? దీనికి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు, ఆర్టీసీ చైర్మన్ రవాణా శాఖ మంత్రి ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు మీరు సమాధానం చెప్తారా? ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణం చేయాలి? హైదరాబాద్లో మా సిటీ పోరగాళ్ళు, కాలేజీలు పోయే పోరగాళ్ళు 56 మంది సీట్లలో 150 మంది పోతా ఉంటారు. ఏం బిక్తున్నారా మీరు? ఫుట్పాత్ మీద ఒక చేతి పట్టుకుని వేలాడుతూ ఉంటారు వాళ్ళు. ఏం బిక్తున్నారు అంటున్నా. ఆ 4 ఫుట్పాత్ల మీద 1, 2, 4 స్టెప్ల మీద 20 మంది ఉంటున్నారు. ఏం బిక్తున్నారు మీరు? వాళ్ళకి ఎందుకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వరు? పొంకనామాలు కొడతారు కదా మీడియా ముందుకు వచ్చి. ఇదేనా మీ పొంకనామాలన్నీ? ఇది చదివిన తర్వాత చెప్తా. ఇక కాలేజ్కు వెళ్లేందుకు విద్యార్థులు వ్యాపార పనుల కోసం ఆసుపత్రిలో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్ళి తిరిగి ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్ ఎక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేస్తున్న అర్ధనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీయడానికి 1.5 గంటల సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డులో మిర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ఘటనలో 19 మంది బలైపోయారు. అక్క చెల్లెలే, 3 అక్క చెల్లెలు, ఒకే కుటుంబానికి 3 అక్క చెల్లెలు, ఒకే కుటుంబానికి చెందిన. ఇంత సాయి ప్రియ, నందిని, తనుష
ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదా. ఇక ఇది యాక్సిడెంట్కి సంబంధించి దాని మీద మొత్తం అది నార్మల్గా పడ్డా అయిపోదు, అది మొత్తం కంకర ఉన్నది. దీనికి పర్మిషన్ ఉందా? ఈ కంకర పంపించే లారీకి పర్మిషన్ ఉందా? వాడు ఎన్ని టన్నులు తీసుకుపోవాలి, ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారు? దీనిపైన అధికారులకు ఏమైనా సోయిందా? మీరు బడా నాయకులు అనుకున్నారు. దీనికి మేము కంప్లీట్గా చెప్తున్నాం కదా. ఈ 19 మంది చావుకు మాత్రం సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ 5గురు కారణం వీళ్లకు. ఎందుకో డెవలప్మెంట్ ఎందుకు కావే ఎస్సీ నియోజకవర్గాలు? ఇటు చేవెళ్ళ డెవలప్మెంట్ కాదు, అటు వికారాబాద్ డెవలప్మెంట్ కాదు. మళ్ళీ వీళ్ళు డెవలప్మెంట్ అవుతారు, వీళ్ళిద్దరు వీళ్ళు మంచిగానే డెవలప్మెంట్ అవుతారు. మీరు ఎట్లా పాడైనా మోమిన్పేటలో ఎట్లున్నాయి రోడ్లు, చేవెళ్ళలో ఎట్లున్నాయి రోడ్లు, వికారాబాద్లో ఎట్లున్నాయి రోడ్లు? ఎందుకు ఉండాలా గుంతలమయం రోడ్లు? ఇది ఇంత పెద్ద ఘటన జరిగితే ఈయన నీకోటి చూపిస్తా. ఈయన ఏం చేస్తుండో మీకు అదే రోజు పక్కనే 5 కిలోమీటర్లు కూడా లేదు కథ. నేను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, నాకు బాధ అనిపిస్తుంది. ఇగో గిదోరా చూడు ఫస్ట్గా. ఈయన ఎవరో తెలుసు? ఈయన కాల యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే. ఈయన కాల యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే, ఈయన గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. వీళ్ళు పోయి పక్కనే షాబాద్లో ఎప్పటిదో అనుకోకూడదు ఫోటో ఎప్పటిదో అనుకోకుండా మిత్రులారా, నిన్నటి ఫోటోనే. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద పెద్ద మినిస్టర్లే క్యాన్సిల్ చేసుకున్నారు అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే. ఈయనకు చిత్తశుద్ధి ఉందా, సోయి ఉందా, మన్ను ఉందా, మశానం ఉందా? ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రజల కోణంలో అక్కడికి పోయి హాస్పిటల్లో టెంట్ వేసుకొని కూర్చోవాలనే. అక్కడ హాస్పిటల్లో కూర్చోవాలి, ఏం జరుగుతుందో, డాక్టర్లు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారని వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. ఈయన మధుసూదన్ రెడ్డి, ఈయన పేకట స్థావరంలో దొరికిండు, మా మీద కేసు పెట్టిండు. ఈయన గొప్ప వ్యక్తి. మైనాబాద్లో నా మీద కూడా కేసు అయింది. ఈయనకు గ్రంథాలయ చైర్మన్. ఈయన పేకాట స్థావరంలో దొరికితే ఏం చేసిండే, అందరు రిపోర్టర్లు అంతా డబ్బులు తీసుకొని వేయాలి. ఆదాబ్ హైదరాబాద్లో సన్నీ మహేష్ ఉండే, నేను క్యూనిస్లో ఉండే. మేము డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకొని ఉల్టా మా మీద కేసులు పెట్టించండి. నేను ఈ పెద్ద మనిషి చూసుకుందాం, దేక్లింగ్ అంటే దేక్లింగ్ అన్నాం. ఇగో ఇటువంటి క్లోజ్ అయ్యేది. ఇది ఎప్పటిదో ఫోటో అనుకున్నారు మిత్రులారు, నిన్నటిదే. ఇగో ఎంత మంచిగా సార్ జూమ్ చేయది, జూమ్. ఇదెంత ఎంత ఎంత మంచిగా ఓపెన్ చేస్తుండు. కాల యాదయ్యను జోడించాడు, ఎక్సర్సైజ్ చేస్తుండు ఓపెన్ జిమ్ లా. వాళ్ళ శవాల మీద నడుస్తున్నావా కాల యాదయ్య? నువ్వు 19 మంది శవాల మీద నడుస్తున్నావా? అట్లనే అదే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు 19 మంది శవాల మీద నడుస్తున్నావా నువ్వు? ఓపెన్ జిమ్ నిన్ననే ఓపెన్ చేయకపోతే చచ్చిపోతువా? ఏమన్నా చచ్చిపోయే ప్రమాదం ఉందా మీకు? ఇంత మానవత్వం లేకుండా ఉంటారా అంటే రాజకీయ నాయకులు? అంటే లోకల్ ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఘటన మీద. ఈ లోకల్ ఎమ్మెల్యే దగ్గర ఉండే ఆ బాధితులను పరామర్శించి ఎమ్మెల్యేకు సిగ్గుశరం లేకపోతే మధుసూదన్ రెడ్డి మీకు కూడా అంతో ఇంతో పేరుంది కదా, మీకేం రోగం అయింది? కొంచెమన్నా మానవత్వం అనేది లేదా మనుషులకు? మీ పక్కపొంటు ఉండేటోళ్ళన్నా చెప్పరా సార్ ఇట్లా జరిగింది, మనం ఇట్లా పోతే మరి రేపటి నాడు మనకి? అరే మనకు తెలిసిన బిడ్డనో, మన నియోజకవర్గ బిడ్డనో, మన ఇంట్లో బిడ్డలో ఏదైనా ఇష్యూ జరిగితే మన మనసు కలిచి వేస్తుంది. కలిచి పోయినే ఇగో ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగిండంట ఒకడు అనే సామెతకు చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య బుద్ధులు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు చేవెళ్ళ జనం. ఓవైపు నిన్న చేవెళ్ళలో ఊహించని విషాదం జరిగి ఏకంగా 19 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే, మరోవైపు ఆ సంఘటన రోజే షాబాద్లో ఓపెన్ జిమ్ చేసి పార్కులో ఉయ్యాలూగుతున్న చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ చేవెళ్ళ ప్రజలు వీళ్ళిద్దరి మీద నిజంగా దుమ్మెత్తి పోస్తున్నారు.
అరే నీ 10 కిలోమీటర్లు లేదు కూడా చేవెళ్ళకి ఓపెన్ చేసిన జిమ్ కొద్దిగా అర్ధనాదాలతో గుండెలు పగిలేటట్టు ఆ బిడ్డలు ఆ ముగ్గురు ఆడబిడ్డల ఆ చివరి అంతిమ యాత్రలన్నా మీరు పాల్గొనాల్సిందయ్యా. ఒక పక్క ఆ బిడ్డలై పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఆ బిడ్డలను కనీసం ఆ ఇంటికి తీసుకుపోయి పెద్ద దిక్కుగా ఉండి ఆ బిడ్డలకు మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉండేది, భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. ఏ నియోజకవర్గమే నీ నియోజకవర్గంలో జరిగింది కదా శవాల జాతర. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 19 మంది శవాల మీద నడుచుకుంటూ ఓపెన్ జిమ్ చేస్తున్నావా ఇట్లా ఉయ్యాలలోగుతుండు సారు. అందుగురించే కొంచెం సోయిన నాయకులను ఎన్నుకోవాలి. వాళ్ళకు తెలుసు ఏ కార్యక్రమం అనుకోవాలి, ఏం జరిగింది. అక్షర ముక్క రాని నాయకులను ఎన్నుకోండి. అక్షర ముక్క రాని వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, కానీ ఎటువంటి దుర్మార్గులకు వాళ్ళకి ఏం తెలుస్తుంది? నీ కన్నీళ్ళ బాధ వాడికి ఏం తెలుస్తుంది అంటున్నాం. నీ ఆక్రోశం నీ అర్ధనాదాలు వాడికి ఏం తెలుస్తుంది? ఇంత బాధ అనిపిస్తుంది అంటే వార్తలు ఇటువంటి రాజకీయ నాయకులన్నా మనం ఎన్నుకున్నది. ఇక ఆలోచించాలి చెవుల ప్రజలు ఈ ఘటనతో ఆలోచించాలి. ఊగు మంచి ఊగు అది తెగనన్న పడపోతుంది. ఏదో ఒకటి జరుగుతుంది. ఎమ్మెల్యే యాదన్న మేము చెప్తున్నాం కదా, బాధ అనిపిస్తుంది నిజంగా. 10 కిలోమీటర్ల దూరం లేదు, అక్కడ శవాల దిబ్బలు ఉంటే అక్కడ పరిస్థితులు ఏంది అనేది అడిగి పోయి ఉరికించుకుంటూ పంపించేలా నిన్ను ఆ నుంచి. అదే జరిగితే ఎందుకు పంపిస్తారు నిన్ను? సవితా ఇంద్రారెడ్డి పోయి ఆమె ఒకటి మాట్లాడుతుంది, కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన ఒకటి మాట్లాడతాడు, పట్నం మహేందర్ రెడ్డి ఉంటాడు ఇట్లా. ఆయన హాస్పిటల్లో పడ్డారు అందరూ. మీ హాస్పిటల్లో ఏమో వెలుగుతూ ఉంటాయి, ఈ పేద బిడ్డల బతుకు చిత్రాలేమో రోడ్డు మీద పడాలా? ఎందుకే మీరు ఇంత బడా లీడర్లా పీకడానిక మీరు ఉన్నది? దేనికి? సో ఇది చేవెళ్ళ గారి చాలా బాధ అనిపిస్తుంది. నిన్న ఫోటో మిత్రుడు పంపించిండు షాబాద్ నుంచి. అరే ఎమ్మెల్యే సిగ్గండి ఉండాలి కదా కొంచెం, ఆ పక్కనోడన్నా చెప్పాలి. ఎవరైతే ఎస్సీ ఎమ్మెల్యే అయితే బీసీ ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఆ పక్కనున్న పిఎల్ ఆలీలు ఉంటారు కదా, వాళ్ళని చెప్పాలి కదా. సార్ దుమ్మెత్తిపోతారు మనకి ఇట్లా పోతాని వాళ్ళకన్నా ఉండాలి కదా. సోయి ఆలోచన చేసుకొని చెప్పాలి కదా. కంకర్లో కూరుకుపోయి సాయం కోసం పిలిపిస్తున్నాం మహిళ. ఏం చేస్తుంది? నడుములో మొత్తం నీ పేరు. కూతుర్ని పట్టుకునే మృత్యువుడికి కొత్త ఫోన్ కొనేందుకు వచ్చి మృతుల దయనీయ కూతుర్ని ఒక చంటి పాప మనకు సన్ని పంపించింది ఫోటో. చిన్నపిల్లలు ఉందని చూపించట్లేదు నేను. ఇట్లా కూతుర్ని పట్టుకున్నది అట్లనే చనిపోయింది పాపం. ఇటు ఆ పాపను వండేసారు, ఇటు ఏమైనా పడుకున్నా. ఘోరంగా ఆయన. ఇక రాజస్థాన్లో డంపర్ ట్రక్ డ్రైవర్ బీభత్సం, 14 మంది మృతి.